35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ముగిశాయి. నెల రోజుల పాటు రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ చట్టాల అమలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు రోడ్డు ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ కృష్ణవేణి డీటీసీ కరీం తెలిపారు. గుంటూరులోని డీటీసీ కార్యాలయంలో నిర్వహించిన రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సభలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు డ్రైవర్లను సత్కరించారు. ఇన్ని రోజులు నేను విజయవాడలో ఉన్నప్పుడు యూటీజర్స్ కౌన్సిలింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం. మనకు తెలిసిన సింగిల్ పేరెంట్ ఉండేవాళ్ళు, అదేవిధంగా పేరెంట్స్ ఎవరైతే కేర్ తీసుకోకుండా చిల్డ్రన్ వాళ్ళు యూటీజింగ్లో అంటే మిగతా వాళ్ళకి ఇబ్బంది పెట్టడం అమ్మాయిలు కానీ అది ఇది ఉండేది. వాళ్ళ కౌన్సిలింగ్ చేసేటప్పుడు అనుకుంటా ఉండేవాళ్ళు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో కొద్ది ల్యాప్సెస్ ఉన్నాయి, ఎథిక్స్ మోరల్ వాల్యూస్ ఇంపార్టెన్స్ కొద్ది పెంచాలి. అది ముందు అంటే స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్లో కంపల్సరీ ఒక క్లాస్ ఉండేది, ఆ విధంగా పెడితే బాగుంటుంది అనుకుంటా ఉండేవాడిని. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు ఇమీడియట్ ఇందాక మళ్ళీ రోడ్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయాలి అంటే మనకు ట్రాన్స్పోర్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియాలనుకుంటే నేను ఒక అబ్బాయిని చూశాను. ఎలక్ట్రిక్ బైక్ ఆపోజిట్ వన్ వేలో ఆపోజిట్లో వస్తున్నాడు. ఏమయ్యా అంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు సార్, నేను రావచ్చంటే వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేశాను. ఎక్కడ చదువుతున్నారంటే ఒక స్కూల్ పేరు చెప్పారు, అది చెప్తే బాగుంటుంది. ఇక్కడ వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి ఏమండి మీ అబ్బాయి ఇంటికి తిరిగి సక్రంగా రావాలనుకుంటున్నారా లేదా కాలేజ్ చేయకపోతే పర్వాలేదు, టోటల్గా మనిషి అయిపోతే మీరేం చేస్తారు, ఇప్పుడు ఒకరికి లేదు 1 hour నందని స్టేజ్లో ఉన్నాము, మీరు లైఫ్ లాంగ్ బాధపడతారంటే లేదు సార్ నేను బైక్ కొనిచ్చేటప్పుడే చెప్పాను, వాళ్ళ మదర్ వాళ్ళు కొద్ది ప్రెషర్ పెడితే కొనిచ్చాను, కానీ ఇక్కడ జరగకుండా చూసుకుంటానని చెప్పారు. నిన్న ఈవినింగ్ జరిగింది ఇది. దీనికంతటికి కారణం ఏమంటే మన పేరెంట్స్గా మనం రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి మన పిల్లలు చేసే పని ఏంటి వాటి మనం సమాజానికి పిల్లలు కనుక్కోవడమే. డిఎస్పీ గారు చెప్పినట్టు చిన్నపిల్లలు మైనర్స్ మరి స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా పేరెంట్స్ వాళ్ళకి స్కూటీలు వాళ్ళకి ఇస్తున్నారు, మన ప్రేమకి ఇస్తున్నారేమో తెలియదు, కానీ ఆ ప్రేమకి చాలా ఖరీదు ఎక్కువ అవుతుంది. ఏమైనా జరగడానికి జరిగితే జీవితకాలం ఆ స్కూటీ చూసుకొని బతకాలి, ఎందుకంటే పిల్లోడు ఉంటాడు కదా. ఇది చాలామంది పేరెంట్స్ గమనించారు. మేము కూడా జాయింట్ రైడింగ్ చేస్తే ఒక 15-16 బైక్స్ ఆపాం. ట్రిపుల్ రైడింగ్ చేసి మైనర్స్ వెంటనే వాళ్ళ పేరెంట్స్ తప్పు చేశారని కాదు, సార్ ఈసారికి వదిలేండి సార్, నేనే ఇచ్చాను బండి, అర్జెంట్ సార్ స్కూల్కి వెళ్ళాలి అంటే కొద్ది కూడా వాళ్ళు మేము తప్పు చేసాము పిల్లలకి ఆ బండి ఇవ్వకూడదని కూడా ఆలోచన చేయట్లేదంటే ఖచ్చితంగా ఈ మార్పు పిల్లలకి కాదు పెద్దోళ్ళకి ఇవ్వాలి. మనం స్కూల్స్లో ఖచ్చితంగా వెహికల్ ఈసారి నుంచి నేను డిఎస్పీ గారు అనుకుంటున్నాము, ఈ మైనర్ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి వెహికల్స్ రిలీజ్ చేయకుండా పేరెంట్స్ని పిలిపించి బయట ఓవర్ చేయించుకుందాం సార్. ఖచ్చితంగా పేరెంట్స్ని బయట ఓవర్ చేసుకొని ఈసారి నుంచి బండి ఇస్తే వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ లాంచ్ చేసేది.